నక్కలగండి సమీపంలో వెలసి ఉన్న శ్రీ 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 దప్పిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవాలను అంగరంగ వైభవంగా శ్రీ సాయి వసుధా ట్రస్ట్ చైర్మన్ సోదరి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రేకుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలతో అమ్మవారి అలంకారం, లక్ష్మీదేవి అలంకారం, సరస్వతీదేవి అలంకారం, పలు అలంకారాలతో అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. మొదట గణపతికి ప్రత్యేక పూజలు, అనంతరం అమ్మవారికి పాలాభిషేకం, అభిషేకం, కుంకుమార్చన, హోమంతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకార కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సోదరి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో రోజు ఒక కార్యక్రమం, ప్రతిరోజు అమ్మవారికి అలంకారం నిర్వహిస్తున్నట్లు అన్నారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడంతో ఇక్కడ ఈ దపిలేశ్వర అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సాయిబాబాను, పంచముఖ ఆంజనేయ స్వామిని పేర్లను అన్నిటినీ కూడా ఇక్కడ తాను నిర్మించడం జరిగింది, తాను ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేటువంటి ఉద్దేశంతో భక్తులంతా కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి వారి యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ సోదరి వెంకట సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడ ఆ భక్తులకు అనుగుణంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చడం కోసం ఈ దసరాలో ఈ దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు, పూజలు, హోమ కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. త్వరలో ఇక్కడ బాగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ సోదరి వెంకట సుబ్బారెడ్డి గారు ఈ దపిలేశ్వరి గుడికి కోసం అని చెప్పి చాలా కృషి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వారి యొక్క కృషి ఫలితంగానే భక్తుల యొక్క అనేకమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఇంత సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అంటే అది ఆ దపిలేశ్వరి యొక్క అనుగ్రహమే. ఆ యొక్క దపిలేశ్వరి అనుగ్రహము మీ అందరికి కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2025లో కడప జిల్లాలో గద్వేలగుండ పక్కన తబిలమ్మ నక్కలగండిలో తబిలమ్మ వారు తల్లి చాలా అద్భుతమైన ఒక విగ్రహాన్ని ఈ 40 ఏకర్లో 20 ఏకర్లో వెంకట సుబ్బారెడ్డి, చౌదరి వెంకట సుబ్బారెడ్డి గారు అంటే ఆయన ఒక ఏదో గుడి కట్టినాము లేకుండా అందులాగా ఏదో భక్తి మార్గం లేకుండా ఆయన జ్ఞాన మార్గంలో నాకు తెలిసి నేను చెన్నై నుంచి వస్తూనే ఉంటాను. బ్రహ్మంగారి మఠం అన్నిటికీ, కాశీనైనా, పొలతల వీటికి వస్తూ ఉన్నాను. నాకు నా చూపుకి ఆయన కూడా ఒక అవధూతలాగానే ఉంటారు. ఎందుకంటే ఎంతో ఇండియా మొత్తం మనం వ్యాపించి ఉంటాము, తిరుగుతున్నాము. ఎంతో మునిలు, అవధూతులు, చాలా చాలా గొప్ప వ్యక్తిని అంతా చూస్తాం. కాశీలో కాషాయం కట్టుకుని, మా అరుణాచలంలో అందరూ కన్యాకుమారి నుంచి ఇట్లా రామేశ్వరం నుంచి ఇట్లా ఇటుపక్క ఉత్తరాఖండ్, కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు ఉంటారు. కానీ ఈయన ఎట్టంటే సింపుల్గా ఉంటారు. కానీ చూసేదానికి డ్రెస్ మారి ఉండదు. కానీ ఆయన మనసు మొత్తం దేవుడు దేవుడు దేవుడే. ఎందుకంటే ఆయన నక్షత్రం రాసి అన్నీ తెలుసు నాకు. మన లోపలనే పరబ్రహ్మం జ్యోతిగా ఉంది అనేది నిజం, బయట ఎక్కడ లేదు. మన లోపలనే శివుడు ఉన్నాడు, మన లోపలనే పరబ్రహ్మం, ప్రకృతి పరిపూర్ణం అన్నీ ఉంది. అదే మన లోపల ఉంది. అన్ని అవధూతలు అదే చెప్తున్నారు. అలాగా ఆయన తండ్రి ఒక అడిషనల్ కమిషనర్గా ఎండోమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఆలోచనలో ఎట్టంటే ఉండిందో అది ఆయన బిడ్డగా పుట్టి ఇప్పుడు ఆయన తండ్రి చేసిన ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తూ ఉన్నారని నెలకి బ్రహ్మంగారి పడ చాలా అన్ని గుడిలకి పోయేది, సేవలు చేసేది, అన్నదానం పెట్టేది, అన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఉన్న ప్లేస్లో, ఆయన పుట్టిన ప్లేస్లో తమిళమ్మ కాడ 21సారి కార్యక్రమాలు చేసేప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. దాంట్లో నేను కూడా పాల్గొన్నప్పుడు చాలా సంతోషం. మాకు ఇద్దరికి ఉన్న ఒక బంధం పూర్వ జన్మ ప్రాప్తంలో ఉండే ఇద్దరికి మా సాయి వసుధా ట్రస్ట్ తరపులో సార్ గారు మా బ్రదర్, మా ఫ్రెండ్, అన్నిటికీ ఆయనకి పెద్ద అమ్మాయి సాయి వసుధ అనే పేరులో సాయి వసుధా ట్రస్ట్ తరపులో